హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం ప్రస్తావించే అంశం వచ్చేసి షరియా చట్టం. ఇది ముస్లింలకు సంబంధించిన చట్టం. ఇంకా చూస్తే ముస్లిం చట్టం ప్రకారం అయితే మహిళలకు వారసత్వ ఆస్తిలో 3వ వంతు పైనే హక్కు. ఇది ముస్లిం చట్టం ప్రకారం అయితే వారసత్వ ఆస్తిలో మహిళలకు 3వ వంతు పైనే హక్కు ఉంటుంది. వారసత్వ చట్టం అయితే మొత్తం పొందవచ్చు. మత విశ్వాసం లేకపోవడాన్ని కూడా హక్కుగా గుర్తించాలి అని ఒక ముస్లిం మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివరాల్లోకి వస్తే ముస్లిం పర్సనల్ లా విషయమై సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన కేసు నమోదైంది. ఏందో చూద్దాం. అది తనకు షరియా చట్టం కాకుండా భారతీయ వారసత్వ చట్టాన్ని వర్తింపచేయాలని కోరుతూ ఓ ముస్లిం మహిళ పిటిషన్ దాఖలు చేశారు. మరి విచిత్రం ఏందో చూద్దాం. తనకు ఉన్నటువంటి షరియా చట్టం కాకుండా భారతీయ వారసత్వ చట్టం వర్తింపజేయాలని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. తాను ముస్లిం అయినప్పటికీ షరియా చట్టంపై విశ్వాసం లేనందున లౌకికవాద చట్టాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఎక్కడ జరిగింది? కేరళలో. అయితే కేరళలో ఉన్న ఆమె పేరు ఏంటంటే సవ్య పిఎం ఈ పిటిషన్ను వేసిరట. మంగళవారం దీనిపై ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తాను అధికారికంగా ఇస్లాంను విడిచిపెట్టలేదని, కానీ విశ్వాసం లేదని సఫియా తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆమె అధికారికంగా ఇస్లాంని విడిచిపెట్టలేదు, కానీ ఇస్లాం మీద విశ్వాసం లేదంటుంది. ఆమె దాన్ని ఏమని చెప్తుంది? తన యొక్క మత స్వేచ్ఛగా గుర్తించాలని కోరుకుంది సుప్రీంకోర్టును. ఇది కొత్తగా ఒక వింటున్నటువంటి కేసు వాస్తవంగా. ఇది ముస్లిం పర్సనల్ లా అంటే ఇష్టం లేని వారికి భారతీయ వారసత్వ చట్టం 1925 వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరి ఇది ఏంది చూద్దాం. ఇప్పుడు ఎవరికైతే ఈ ముస్లిం లా మీద నమ్మకం లేదో వాళ్లకు భారతీయ వారసత్వ చట్టం 1925 వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిరట. షరియా చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కేవలం 3వ వంతు మాత్రమే మహిళలకు వస్తుందని తెలిపారు. అంటే ఇది టోటల్గా వచ్చేసి ఇది ఆస్తి గురించి జరిగిన విషయం అయి ఉండొచ్చు. ఆస్తి పొందడం కొరకే ఈ విధంగా చేసిర్రా అనేది చూద్దాం. ముందు చూస్తే మనకు అర్థమవుతుంది. షరియా చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కేవలం 3వ వంతు మాత్రమే మహిళలకు వస్తుందని తెలిపారు. అదే వారసత్వ చట్టం ప్రకారం అయితే తన తండ్రి ఇంకా ఎక్కువ వాటా ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మనం అనుకున్నట్టే ఆస్తి గురించే కావచ్చు ఇది. షరియా చట్టం ప్రకారం ముస్లిం మతం నుంచి బయటకు వస్తే తండ్రి ఆస్తిలో ఎలాంటి వాటా కూడా రాదని తెలిపారు. మళ్ళీ ఈ షరియా చట్టం ప్రకారము మతం నుంచే బయటకు వస్తే కూడా తండ్రి ఆస్తిలో అప్పుడు ఎలాంటి వాటా కూడా రాదు. ఒకవేళ తాను అధికారికంగా ముస్లిం మతం నుంచి బయటకు వస్తే తన ఏకైక కుమార్తెకు ఎలాంటి ఆస్తి దక్కదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే ఏమి చేయాలన్న దానిపై చట్టంలో నిబంధనలు లేవని కోర్టు దృష్టికి తెచ్చారు. చాలా వండర్ఫుల్ కేసు ఇది. కానీ మరి ఏం జరిగిందో చూద్దాం. దీంట్లో తీర్పిచ్చిరా లేదా లేకపోతే కొనసాగుతుందా కేసు చూద్దాం. తెచ్చారు. తనకు ఎలాంటి మతం కులం లేదంటూ అధికారిక ధృవపత్రాలు తీసుకొచ్చినప్పటికీ తన కుమార్తెకు ఆస్తి సంక్రమించే అవకాశం లేదని తెలిపారు. దాంతో భారతీయ వారసత్వ చట్టంలో ముస్లింలకు మినహాయింపులు ఇస్తూ ఉన్న నిబంధనలను చెల్లుబాటును సవాలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ మేరకు పిటిషన్ను సవరించి సమర్పించేందుకు సఫియాకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఓకే. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కేంద్రం తరపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. మే 5తో ప్రారంభమయ్యే వారంలో తదుపరి విచారణ జరుపుతామని తెలిపింది. టోటల్గా ఇక్కడ ఈ ఆస్తి విషయంలోనే
ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే అప్పుడు ఏ విధంగా న్యాయం చేసుకోవాలనే దాని మీద ఈ కేసుని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి మే 5తో ప్రారంభమయ్యే వారంలో తదుపరి విచారణ జరుగుతుందని తెలిపారు. ఖచ్చితంగా ఈ విషయంలో మొత్తం దీని తీర్పు ఏమొస్తుందో ఈ కేసు విషయంలో మొత్తం కూడా నేను ప్రజలకు అందియాలనుకుంటున్నా. నెక్స్ట్ ఈ మే 5తో ప్రారంభమయ్యే వారంలో ఈ తదుపరి విచారణలో కోర్టు వారు ఏం చెప్తారో మరి ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించారు కాబట్టి మరి అప్పుడు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.